మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలిపట్నం టీడీపీ ఆఫీసులో అత్యంత ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళా నాయకులకు కూడా ఆయన తినిపించడం జరిగింది. ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ పార్టీ ఆఫీసులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? మా కావలి అభివృద్ధి ప్రదాత, శాంతి స్వరూపుడు, మా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో ఘనంగా ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుగుతుంది. ఈ రాష్ట్రానికి మళ్ళీ భవిత కావాలి, ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళా సుఖశాంతులతో ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఆనందోత్సవంతో ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి పరిపాలన, అక్రమాలు, దౌర్జన్యం, మారణ కాండ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపాలి, ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా పయనించాలని చెప్పి ఒక ముక్త కంఠంతో 2 సంవత్సరాలు ఎండనక వాననక ఒక తుఫాను బీభత్సంలా ప్రజల్లోకి వచ్చి నేను ఉన్నాను, మీ కష్టాలు నేను చూస్తున్నాను, మీకు నేను తోడుగా ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ప్రజలు నమ్మి అఖండ మెజార్టీతోటి ఈ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో భారీగా మరి ప్రపంచ చరిత్రలో రాష్ట్ర చరిత్ర 29 రాష్ట్రాల్లో అత్యున్నతంగా అత్యధిక మెజార్టీతోటి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రతి యువతకు కూడా భవిష్యత్తు కావాలి, వారందరూ కూడా ఉద్యోగరీత్యా సుఖ సంతోషంతో ఆ కుటుంబాలు బాగుండాలని చెప్పి లక్ష్యంతో ఆయన ఈరోజు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి పదంలో ఈ కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమే ఒక 29 రాష్ట్రాల్లో పారిశ్రామికంగా ఎదగాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కనకపట్నం కాబోతుంది. అటు జుబల్దిన హార్బర్ కానీ, రామాయపట్నం పోర్టు కానీ, ఇటీవల బీపీసీఎల్ కంపెనీ 95,000 కోట్లతోటి ఆ కంపెనీ కూడా మరి వచ్చింది. ఇంకా ఎన్నో పారిశ్రామికంగా మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నారా లోకేష్ గారు మరి వారికి ఎప్పుడు అండదండలు ఇచ్చి ఈ కనకపట్నం అయ్యే విధంగా మరి కావలి ఇంకా పురోగతిగా పారిశ్రామిక అభివృద్ధి చెందే విధంగా వారందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఇంతటి ఘన విజయం సాధించి పెట్టినటువంటి నారా లోకేష్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ టీడీపీ పట్న మహిళా అధ్యక్షులు కూడా ఉన్నారు, వారిని మేడం చెప్పండి, ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా సంబరాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఈరోజు లోకేష్ బాబుకి ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తారు? శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లోని నారా లోకేష్ గారి బర్త్డే ఘనంగా మహిళల మొత్తం అందరు కలిసి బాగా ఘనంగా చేయించుకున్న హ్యాపీ బర్త్డే నారా లోకేష్ బాబు గారు. అలాగే మరో టీడీపీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు కదా, ఎలా చూస్తారు? ఇప్పుడు నారా లోకేష్ గారు యోగాలన్నీ సక్సెస్ఫుల్గా బాగా ఎండనక మంచనక బాగా కష్టపడి మనకి జనాల్లోకి ఈ కార్యకర్తలు కూడా ఆ టైంలో కొంచెం షింక్ అయి ఉన్నారు. దాన్ని అంతా ధైర్యంగా మీరు ఆధారపడొద్దని చెప్పి మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి మన గొప్పగా యువగాళ్ళని సక్సెస్ఫుల్ చేసి ఈరోజు మన దావోస్లో కూడా నిన్న చూశాను నేను, చాలా మనకు పెట్టుబడులు తీసుకొని వచ్చే దానికి కూడా బాగా ఇదిగా కష్టపడుతున్నాడు. అలాగే ఇక్కడ టీడీపీ నాయకులు, మహిళా నాయకులు అందరూ కలిసి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అత్యంత ఘనంగా నిర్వహించడం చాలా సంతృప్తిగా ఉందని చెప్పేసి, అలాగే ఇక్కడ టీడీపీ యువ నాయకులు కూడా ఉన్నారు, వారిని చూస్తున్నాం. సార్ చెప్పండి, మీరు ఈరోజు బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఆనందాన్ని కలిగించే సిచ్యువేషన్స్ ఇక్కడ మనం అయితే చూస్తున్నాము. ముఖ్యంగా కావలి పట్టణ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత భారీగా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం, అందరినీ కూడా ఒక ఎనర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయో దానిలో భాగంగానే మనం కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ భారీ ఎత్తున మంచి భారీ కేక్తో కట్ చేసి అందరి సమక్షంలో కూడా కేక్ కట్ చేసి విశేష ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో మా దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు జరుపుకుంటూనే ఉంటారు. మా బ్లెస్సింగ్స్ అందరూ, మా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరి బ్లెస్సింగ్స్ యువ నాయకులు నారా లోకేష్ గారికి ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఈ రోజు టీడీపీ జాతీయ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ పాల్గొని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. కెమెరా పర్సన్ హరీష్ తో మధు, CMD న్యూస్, కావలి.